అంత విమర్శించిన సందర్భాలు చూడలే నేను చాలా ఇంటర్వ్యూల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి కానీ ప్రభుత్వం మీద రాష్ట్రం మొత్తం మీద ఇది బహుశా మీరు వింటాం. ఎందుకంటే మీ మీడియా చేసింది ఏంటంటే మీరు చేసిన మీ మీరు చేసిన దుర్మార్గం వల్లే పాపం అమాయకులు అలా అనుకుంటున్నారు. అమాయకుల్లో మీరు ఉండకూడదు. ఎందుకన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చింది మే 30, 2019. జూలై 15వ తారీఖు నుంచి ఫోటోలు పంపిస్తే మీరు వేయండి. జూలై 15 నుంచి మొదలుపెట్టి కలెక్టరేట్స్ ముట్టడి చేసాం వేలాది మందితో. ఏ రోజు కూడా ఈ జగన్ గారి ప్రభుత్వం దుర్మార్గం చేస్తుంది. అలాగే గోదావరి అనుసంధానం కేసీఆర్ గారు గొప్ప అంటే రాష్ట్రం అంతా తిరిగి ఆఖరి రిపోర్ట్స్ కూడా ఆయన పంపించి ఇది పంచ పద్ధతి కాదు. అమరావతి మా మీద కేసు పెట్టారు. అమరావతి పెట్టారు, ఇంకో కేసులు కర్నూలులో పెట్టారు. వేధింపులు ఎన్ని వేధింపులు జరిగినాయి అన్ని తిరుగుతా ఉన్నాం. మేజర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడితేనే లేకపోతే భారతీయ ఏకవచనం సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మీడియాలో చాలా చూసాను, చాలా నాయకులు ఉన్నారు. వాళ్లే హీరోలా. కళ్యాణ్ బాబు గారు పెళ్లి గురించి మాట్లాడితేనైనా మనం విమర్శించడానికి లేదా బూతులు మాట్లాడటానికి అసభ్యంగా శక్తి అవసరంలా, అది అణుచుకుంటానికి శక్తి కావాలి. సో ఇప్పుడు శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి కాదు, తెలుగుదేశం పార్టీ మనిషి. ఏ మనిషి అండి? కాంగ్రెస్ ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లేదా తెలంగాణ రాష్ట్రంతో ఉంది, 190 పార్టీలు ఉన్నాయి. అయితే సో ఇప్పుడు మీరు ఓవరాల్ గా మీరు చెప్పగలిగింది ఏంటి? ఇప్పుడు రాబోయే రోజు తెలుగుదేశం పార్టీనే, తెలుగుదేశం పార్టీ మళ్ళీ చెప్తున్నా నేను ఫిగర్స్ మళ్ళీ ప్రతిపక్షాలను మా మీద తోలు చేసుకోవచ్చు. ఐ డోంట్ బాదర్ అబౌట్ దెమ్. ఉద్యోగాలు లెక్కలు తీసుకోండి. ఎక్స్పోర్ట్స్ పూర్వం 92,000 కోట్లు ప్లస్ ఉండేదండి 2014 జనవరి నాటి, 19. ఇవాళ 169,000 కోట్లకు వెళ్ళింది లాస్ట్ ఇయర్. చిన్న విషయం కాదు ఇది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెప్పుకోవడం కంటే కూడా అవతలను తిడటానికి ప్రార్థనిచ్చే బ్యాచ్ ఎక్కువైపోయింది. పోలవరం పార్టీలో డయాఫ్రామ్ ఆయిల్ ఎలా పోయింది ఇవన్నీ చెప్పుకోవడం కంటే అవతలను తిడతాం. ఎవరైనా దాంట్లో అగ్రగణ్యంగా ఉండేది ఏకపాలో మాట్లాడేది ఎవరు చెప్పండి? కొడాలి నాని గారు. వాళ్ళు ఆయన సబ్జెక్ట్ మీద మాట్లాడతారు, అవతారం తిడత మీద మాట్లాడతారా? మీకు ఏమైనా పరిచయం ఉంటూ ఉండొచ్చు. కానీ ఆయన ఒక సబ్జెక్ట్ మీద 2% మాట్లాడడం అవతరానికి. ఇక సంబరాల రాంబాబు గారు, నేను అనలేదు, ఆయన కూడా చెప్పారు కదా. ఎస్, సంబరాల రాంబాబు నేను పాట కూడా పాడారు. ఆ నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారు? తర్వాత పేరు నాని గారు, మా ఉండవల్లి గారికి కొంచెం దగ్గర అవుతారు. ఆయన ఇది వెటకారం అంతా వెళ్ళి 4 రోజులు మా ఈస్ట్ గోదావరి కోనసీమలో వెళ్ళి వచ్చినట్టున్నారు. ఆయన మాటగా అందుకే సబ్జెక్ట్ ఉంది, వెటకారంగా మాట్లాడతారు. అన్నట్టు తక్కువ. రోజా గారు ఆవిడ వీళ్ళందరూ కూడా ఎవరి కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కొడుకుల కోసం, మిగతా వాళ్ళ కోసం, వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నారు. వచ్చి చెప్పేవాళ్ళు లేరు. కానీ ఇంకోటి కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసారా ఆ దుర్మార్గం. అమరావతి రాజధాని విషయంలో అమరావతి మహిళల విషయంలో వాళ్ళు ఉద్యమం చేస్తున్నట్టు ఎంత అమానుషంగా ప్రవర్తించారో తెలుసా పోలీసులు. అది కూడా కాకుండా ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడంలో 6093 ప్రధాన పాత్ర. ఎందుకని ఆ నెంబర్ ఇచ్చారు, ఈయన కూడా నెంబర్ ఇస్తే పోద్ది. పొలిటికల్ గా నష్టం అని తెలుసు, కానీ ఆ ఉక్రోషాన్ని ఆయన క్రోధాన్ని అంచుకోలేకపోతున్నారు. తర్వాత తన జైలు పంపించడానికి ముఖ్య కారణమైన చంద్రబాబు నాయుడు గారు అంటూ సోనియా గాంధీ దాని మీద సంతకాలు పెట్టిన ముగ్గురు. శంకర్రావు గారు పెద్ద పాపం ఆయన లేదు, ఎర్రనాయుడు గారు, అశోక్ గజపతిరాజు గారు, ఎర్రనాయుడు గారు లేదు కాబట్టి వాళ్ళ తమ్ముడు గారిని తీసుకెళ్లి ఫైల్స్ ఆపరేషన్ అయింది. మొర్రో రక్తం కాదని మొర్ర అంటే అంత అమానుషంగా ప్రవర్తించడం సరైందేనండి. సో ఇవన్నీ కూడా ప్రభావం చూపించాయా ఎన్నికల్లో? ప్రభావం చూపించింది. ప్రజలు అనుకుంది కక్షాదిని పెట్టి అభివృద్ధి మీదని. అమరావతి కూడా ఇంపార్టెంట్ అండి, కానీ టాప్ 1, 2, 3 లేకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్, టాప్ లేకపోవచ్చు. నేను చెప్పిన మిగతాది ఉద్యోగస్తులు, దీంతో పాటు సర్పంచులు, ఎంపీటీసీ, డెడ్పీసీలు, దీంట్లో 80% వైకాపా వాళ్ళే. అందరూ వ్యతిరేకం చేశారు, అందరిలో మెజారిటీ వ్యతిరేకం చేశారు. ఎందుకని? మీరు సర్పంచ్ అండి, మీరు కష్టపడి మ్యాజిక్లు చేసి ప్రయోగం చేసి అన్ని చేసి ఎలక్ట్ అయ్యారు. వాళ్ళని ఖర్చు పెట్టుకున్నారు 50 లక్షలు, కండు వేసుకుని పైన కుర్చీ మీద కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు. వాళ్ళందరూ మీకు వచ్చి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అడగాలి. మాట్లాడుతున్నా ఎంఆర్ఓ గారు ఎక్కడున్నారు మీరు అడుగుతాడు. ఆయన ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యేతో చెప్పించండి అంటారు. ఇన్ని 4 సార్లు చెప్పింది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, లేదా ఇంకోటి కావాలి, పెన్షన్ ఇప్పించండి, మనం ఇప్పిస్తున్నా పైకి రాయాలి, ఎంఆర్ఓ రాయాలి, ఒప్పుకుని కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలని. ఎమ్మెల్యే సంబంధం లేకుండానే కదా జరగాలని చెప్పి. ఇప్పుడు ఏం జరుగుతుంది? సచివాలయం పెట్టిన తర్వాత, వాలంటీర్ అనుసంధానం అయిన తర్వాత సర్టిఫికేట్ కావాలంటే నేను వెళ్ళాను. పోలవరంలో పాదయాత్రలు చేసినప్పుడు 3 రోజులు తిరిగాం. అక్కడ గ్రామ సచివాలయం చూశాను. మీ క్యాష్ అన్ని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు.
ఎక్సలెంట్ వర్క్ అండి. మరి అదే వర్క్ మీరు అదే కానీ కాదనలేదు కదా. గ్రామ స్వరాజ్యం లేదా డ్రిప్ అని పీటీ ప్రకారం అలాగే పవర్స్ లేకుండా పోయినాయి సర్పంచులకి, ఓకే. నిధులు కూడా లేకుండా పోయినాయి. వాళ్ళు ఇవ్వటానికి శాంక్షన్ చేయడానికి నిధులు కూడా లేవు. ఈ దీనివల్ల అంటే నేను అంటున్నాను ప్రజలకి ఇవన్నీ కూడా కారణాలు ప్రజలకు ఏంటయ్యా? సచివాలయ వ్యవస్థ డైరెక్ట్ వ్యవస్థ ప్రజలకు లాభం జరిగింది. మరి కానీ లాభం- ఇప్పుడు మిగతా జడ్పీసీలు ఎంపీటీసీలు అంటే దీనికి కారణం చిన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పల్లెని వాళ్ళు అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడో అంబికా దర్బార్ మీద బత్తి మీద వచ్చిన కోపం దీనికి కారణం అండి. మీరు మరే చెప్తారు. అంబికా దర్బార్ బతికిన దీనికి సంబంధం ఏంటి? అదేంటండి అంబికా కృష్ణ మా ఏలూరులో తయారు చేస్తారు రైలూరు అంబికా దర్బాతి. మీ చిన్నప్పుడు చూస్తారు 40 నుంచి ఏమని ప్రచారం అయ్యేది అంబికా దర్బాతి ఏంటి? భగవంతునికి భక్తుడికి అనుసంధానం అనేది అంబికా అంబికా దర్బార్ బత్తి అనేవారు. ఈయనకి అదంటే పడదు. మధ్యలో అనుసంధానం కింద ఎమ్మెల్యేలు ఎంపీటీసీలు వీళ్ళందరూ ఎందుకు? రామారావు గారికి ఉండేది అభిప్రాయం. నేను డైరెక్ట్ గా ప్రజలు మధ్య వాలంటీర్ కింద ఉంటారు అంతే. డైరెక్ట్కి వెళ్ళేందుకు ఉంటే ఉంటారు కదా నామినల్గా. అది అనేది అప్పటికి ఎమ్మెల్యేలు కూడా ఎంతమంది వెళ్ళి కలిసి వచ్చారండి? ఎక్కడో ధర్మదర్శనం తప్ప గడప గడపకు ప్రోగ్రామ్ వాళ్ళ చేత చేయించారు ఆయన. ఆయన ఎన్నిసార్లు కలిసారో ఎమ్మెల్యేని పిలిపించండి, ఇంటర్వ్యూ చేయించండి. అతి తక్కువ మంది మంత్రులు అంతమంది మా జిల్లా మంత్రుల్ని నేను పేర్లు చెప్పడం ఎందుకంటే కలవకపోతే ఏంటి మా మనుషులు కాదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కలవకపోతే ముఖ్యమంత్రిని కలవకపోతే ఆ సమస్యల మీద మాట్లాడాలి కదా. ఊళ్ళో సమస్య వచ్చింది, ఇక్కడ ఇది ఇంపార్టెన్స్ ఉంది. ప్లైన్లీ అండర్స్టాండ్ అండి. ఒక ముఖ్యమంత్రి అంటే ఫస్ట్ అమాంగ్ మినిస్టర్స్, ఫస్ట్ అమాంగ్ మినిస్టర్స్. కానీ ఏం చేశారు అంటే ఎమ్మెల్యేలు కూడా మనం దీపి వెళ్ళిపోతున్నాం. ఎమ్మెల్యేలు కూడా రాజ్యాంగపరంగా ఇచ్చింది సామంతరాజు కింద ఉండడానికి. వీళ్ళు ఎమ్మెల్యేలు హక్కులేంటి చెప్పండి నాకు? రాజ్యాంగ హక్కులేంటి ఎమ్మెల్యేలకి? ఎంఆర్ఓ వాళ్ళు చెప్తే ఉండాలి, ఎంఈఓ వాళ్ళు చెప్తే ఉండాలి, ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్తే ఉండాలి. అబ్సల్యూట్లీ నో. ఎమ్మెల్యేలకి పవర్స్ ఇవాళ ఇచ్చిన అథారిటీ అండ్ పవర్స్ ఏమీ లేవు. ఎమ్మెల్యేలకు ఉన్న ఏంటంటే ప్రజల సమస్యలను ప్రభుత్వానికి నివేదించడం, అసెంబ్లీలోకి వెళ్ళటం, చట్టాలు చేయించడం, చట్టాలు సవరించడం, ప్రభుత్వం ద్వారా పని చేయించుకుంటాం. ఇది వాళ్ళకి ఇచ్చింది. ప్రతి ఎమ్మెల్యే సామంతరాజు, ఇసుక మీద సామంతరాజు, 100 కోట్ల సామంతరాజులు. ఈయనేమో రాజుగారి ముఖ్యమంత్రి, చక్రవర్తి ఢిల్లీ పాలిషాలి. ఏందండి ఇది? ప్రజాస్వామ్యాన్ని అగైన్ వి షుడ్ సెండ్ బ్యాక్ దిస్ ఎమ్మెల్యేస్ టు దేర్ ఒరిజినల్ డ్యూటీస్. అందుకని ఈ నంబర్ సరే వీళ్ళందరూ యాంటీ అయ్యారండి. మధ్యలో మన టాపిక్ చాలా దూరం వెళ్ళిపోతున్నాం. సార్ ఒక మాట అన్నా నేను, శ్రీనివాస్ గారు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇన్ని జరిగినాయని చెప్తున్నారు తప్పించి ఇది వరకు కాంగ్రెస్ పార్టీ